ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు నియోజకవర్గాల వారీగా నిరుపేదలకి ఇల్లు అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే మన ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలంలో సర్వే చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వారికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు గృహప్రవేశ మహోత్సవంగా రోజును ప్రకటించి నియోజకవర్గ వారీగా ఒక భారీ మీటింగ్ పెట్టి దీన్ని ప్రజలందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం ప్రతి గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంటు వ్యవస్థ కానీ మంచినీరు కానీ అలాగే నిరుపేదలకు ఇల్లు కానీ ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు ఖచ్చితంగా మేము వారికి మాట ఇస్తున్నాం. మళ్ళీ ఈ హౌసింగ్ కొత్త వారికి మళ్ళీ అందించే విధానంగా అలాగే ఎవరైతే పోయినప్పుడు ఏదైతే ఈ శాంక్షన్ అప్పుడు ఎవరైతే పెట్టుకోలేదో మళ్ళీ ఆన్లైన్ చేయించుకోండి. ఖచ్చితంగా నిరుపేదలకి అలాగే లబ్ధిదారులకి అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలందరికీ, మేము సూపర్ 6 పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఆ సూపర్ 6ని మేము సూపర్ హిట్ చేసాం. ప్రతి ఒక్కటి కూడా మేము మాట ఇచ్చిన ప్రకారంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అలాగే మేము ఏదైతే మాట ఇవ్వలేనటువంటి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మేము మీకు అమలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్ మేము గ్రామాల్లో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా రానున్న 3.5 సంవత్సరాల్లో ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలను కూడా డెవలప్మెంట్ చేసే విధంగా ఇటు ఐటీడీలో ఉన్నటువంటి స్పెషల్ ఫండింగ్ను కూడా నిరుపేద గ్రామాలకి అందించి వాటిని డెవలప్మెంట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే ఖచ్చితంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, పోలవరం నియోజకవర్గంలో సుమారు 3 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం, అలాగే దానికి సంబంధించి లబ్ధిదారులకు ఈరోజు అందించడం. మళ్ళీ ఇంకా ఏదైతే గత ప్రభుత్వాల్లో 5 సంవత్సరాల్లో 3,000 ఇల్లు ఇస్తే మనం కేవలం సంవత్సరాల కాలంలోనే సుమారు 3,000 ఇళ్ళని మనం లబ్ధిదారులకు అందించడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఈ రెండు కూడా సమతుల్యంలో చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మేము ఏదైతే మాట ఇచ్చాం ఖచ్చితంగా ఆ మాట ప్రకారం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం.